హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రాఫ్ట్ ల్యాండ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బెల్లంతో సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం. నేను ఒక గ్లాస్తోని సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఏ గ్లాస్తోనైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా అయ్యేంత వరకు దాన్ని ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సగ్గుబియ్యం కొంచెం బంక వస్తుంది కదా, అడుగంటిపోద్ది. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని, మీకు తెలిసిపోద్ది ఇలాంటి ట్రాన్స్పరెంట్ లాగా అలా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత దానికి కావాల్సినన్ని పాలు వేసుకోండి. నేనైతే సేమియాలాగా ఉండేటట్టు ఒక 2 గ్లాసులు వేసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకొంచెం తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. అలా చూడండి, పాయసంలాగా ఉండేటట్టు చేసుకున్నాను. ఇంక ఇప్పుడు దీనికి కావాల్సినంత బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతోనైతే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని మీరు తురుమైతే ఆ కప్పుతోనే వేసుకోండి. నేను కొంచెం దీన్ని కరిగిస్తానండి. కొంచెం బెల్లంలో ఇసుక నలకలు అవి ఉంటాయి, ఫిల్టర్ చేసుకుందాం అనేసి కొంచెం కరిగించి నేను సేమ్ అదే గ్లాస్తో తీసుకున్నానండి. అదే గ్లాసు వేసాను. మీరు తురుమైనా కూడా ఏ కప్పుతోనైతే అదే కప్పు ఒక బెల్లం తురుము వేసుకొని అది సగ్గుబియ్యం కొంచెం చల్లగైన తర్వాతనే వేసుకోండి. స్టవ్ ఆపేసిన తర్వాతనే వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే పాలు ఇరిగిపోతే పాయసం బాగోదు. అందుకని నాకు కొంచెం చల్లగా అయిందండి. చల్లగా అయిన తర్వాత నేనైతే వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. అది తురుము అయితే వెంటనే కలపకండి, కాసేపు వదిలేయండి. అది కరుగుతుంది. కరిగిన తర్వాత అప్పుడు కలుపుకోండి. మంచిగా కలిసేంత వరకు కలుపుకోండి. ఎండాకాలం పిల్లలకైనా మీరైనా చాలా హెల్దీ అండి. స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇది చేసుకోండి. బాడీ చాలా చలువ చేస్తుంది. మన తాతల నాటి అమ్మమ్మల నాటి రెసిపీ అండి, చాలా హెల్దీ. నేను ఇంకా కొంచెం యాలకుల పొడి వేసుకున్న, స్వీట్ అంటేనే యాలకుల పొడి కదండి. నెయ్యితోనైతే జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం. నెయ్యి కొంచెం ఎక్కువనే వేసుకోండి. నెయ్యితో మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ అయితే జీడిపప్పు ముక్కలు వేసుకున్నాను. అవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ తొందరనే వేగిపోతాయి కాబట్టి జీడిపప్పు బ్రౌన్ వచ్చిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకొని రెండు ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని వేయించుకోండి. బాడీకి చాలా చలవండి, పిల్లలకి కూడా చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, అన్నం తిన్న తర్వాత కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా కూల్ చల్లగా తినొచ్చు. లేదా మీకు గోరువెచ్చగా తినాలనిపిస్తే అలాగే తినొచ్చు. చాలా హెల్తీ రెసిపీ, ట్రై చేయండి. ఇంకా నేనైతే కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత తిందామని నేనైతే పిల్లలకు పెడుతున్నానండి. మంచిగా సర్వ్ చేసుకొని ఇలా చల్లగా కూల్ సమ్మర్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ ఇవ్వచ్చు కదా.